కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలింగ్ పూర్తయిన ఉద్రిక్తత పరిస్థితులే కొనసాగుతున్నాయి. పట్టణంలో ఇప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు భూమా గంగుల కుటుంబాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలింగ్ రోజున పోలీస్ బందోబస్తు సరిగ్గా లేకపోవడమే ఘటనలకు కారణమని భూమా అఖిల ఆరోపిస్తున్నారు. అటు ఆళ్లగడ్డలో పాత రోజుల్లో చెల అఖిలపై వ్యవహరిస్తున్నారని గంగుల కుటుంబం విమర్శిస్తోంది. ఆళ్లగడ్డలో జరిగిన ఘటనలకు కారణం పోలీసుల వైఫల్యం అంటున్నారు టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ. ఉన్నతాధికారులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. పోలింగ్ అస్తవ్యస్తంగా జరిగిందన్నారు. జిల్లాకు సరిపడ పోలీసు బందోబస్తు ఇవ్వకపోవడం వల్లనే గొడవలు జరిగాయన్నారామె. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒక్క పోలీసు కూడా లేరని విమర్శించారు. ఏపీ ఎన్నికలపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. అహోబిలం గొడవపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో ఆళ్లగడ్డలో మళ్లీ ఘర్షణ జరిగిందన్నారామె. అహోబిలంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఫోటోలు, మెసేజ్లు, వీడియోలు పెట్టినా కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. కేవలం అహోబిలంలో 3 గంటలు గొడవలు జరుగుతున్నాయి. ఒకే బూత్ లో 3 గంటలు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఉండి గొడవలు చేపిస్తున్నారని పదే పదే నేను చెప్తున్నా కూడా ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆఖరికి రాళ్ళు వేయించుకున్నంత పరిస్థితి కలిగిందంటే ఆఖరికి పోలీసులకే దెబ్బలు తగిలినాయి. ఆ గొడవలలో పోలీసులకు దెబ్బలు తగిలినాయి. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు సరిగ్గా యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే. ఈసీకి నేను రిటర్న్ గా కంప్లైంట్స్ ఇస్తున్నాను. మినిట్ టు మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గొడవలు జరుగుతున్నాయి, రండి, ఎవరైనా పంపించండి, ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి అని చెప్పి. కానీ నేను ఎంతసేపు చెప్పినా కూడా ఎవరు. ఆళ్లగడ్డలో పాత రోజులు మళ్లీ వచ్చేలా భూమా అఖిలప్రియ, ఆమె భర్త చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ పోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం దారుణమన్నారు వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేందర్ రెడ్డి. మంత్రి సోదరి మౌనిక కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆళ్లగడ్డ, అహోబిలం, చాగలమర్రి ఘటనలకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. అహోబిలం ఘటనకు సీఐ తులసీరాం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భూమా, గంగుల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే అహోబిలం, ఆళ్లగడ్డ ఘటనల్లో ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. మంత్రి భూమా అఖిల భర్త భార్గవ్, వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్ రెడ్డి ఇతరులపై కేసులు నమోదు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న దృష్ట్యా 144 సెక్షన్ కొనసాగుతోంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు.